ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరట మేము ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ శీర్షికలో ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని మనందరము కూడా ధ్యానం చేసుకుందాం. ఈ సమయం ముందు మొదటి కీర్తనను మీ ముందుకు నేను తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈ కీర్తనలలో రెండు వ్యక్తిత్వాలను మనం గమనించవచ్చు. ఈ మొదటి కీర్తనలో రెండు మార్గాలను మనం చూడవచ్చు. ఈ మొదటి కీర్తనలో రెండు గమ్యాలను మనం గమనించవచ్చు. మొదటి 3 వచనాలు కూడా ధన్యుని యొక్క మార్గం ఎలా ఉంటుందో మనకు పరిచయం చేస్తే, మిగిలిన 3 వచనాల్లో కూడా, మిగిలిన 3 చరణాల్లో కూడా దుష్టుని యొక్క మార్గం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. మొదటి 3 వచనాలు నీతిమంతుని జీవితం, మిగిలిన 3 వచనాలు దుష్టుని యొక్క జీవితాన్ని మనకు పరిచయం చేస్తాయి. మొదటి 3 వచనాలు ధన్యకరమైన స్థితిని మనకు చూపిస్తుంది. ఆ ధన్యుడు ఎలాగును జీవిస్తాడని బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉందంటే, మొదటి వచనంలో మాట్లాడతాడు, దుష్టుని ఆలోచన చొప్పున మీరు ఉండొద్దు, పాపుల మార్గమును నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండొద్దు. ఈ 3 మనకి సూచించేవి ఏంటంటే, నీతిమంతుడు ధన్యకరమైన స్థితిలో ఉన్నవాడు, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలుగుతాడు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని వాడు కలిగి ఉండగలుగుతాడు. ఈ లోకము నుండి వేరైన జీవితాన్ని జీవించగలుగుతాడు. అందుకనే అపోస్తలుడైన పేతురు కూడా మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తాడు, మూర్ఖులైన ఈ తరం వారికి మీరు వేరే బ్రతకండి అనేసి అంటాడు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుని మహిమ కొరకు మనం బ్రతుకుచుండాల్సిన వారంగా ఉండాలని ప్రభు వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దానియేలు జీవితాన్ని గమనించగలిగితే, దానియేలుకున్న తీర్మానంను బట్టి దానియేలు తెలియజేస్తాడు, ఇదిగో నేను దేవుని కొరకు నా పవిత్రతను కాపాడుకొనడానికి ఇష్టపడుతున్నాను. అన్యుల వలె మనుషుల వలె కాక నేను దేవుని మహిమ కొరకు నేను బ్రతకడానికి ఒక ఖచ్చితమైన తీర్మానం నేను కలిగి ఉన్నాను అని దానియేలు జ్ఞాపకం చేయడం మనం గమనించగలుగుతాం. దేవుని చేత ఆశీర్వదించబడిన జీవితం, ధన్యుడు, బ్లెస్డ్ అనే మాట మనం చూడొచ్చు. ఎవరు దీవించబడిన వారు, ఎవరు ఆశీర్వదించబడిన వారు, ఎవరు ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నవారు అని అంటే, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలిగిన వాడు ఒక దీవెనకరమైన స్థితిలో ఉండగలుగుతాడు అని మొదటి వచనం మనకి జ్ఞాపకం చేస్తుంది. రెండవ వచనంలో భక్తుని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, వాడు దేవుని మార్గము గుండా వెళ్ళగలుగుతాడు, ప్రభువుతో సహవాసాన్ని కలిగి ఉండగలుగుతాడు, దేవుని వాక్యముతో సహవాసాన్ని కలిగి ఉండగలుగుతాడు. ధన్యుడికుండే మొదటి లక్షణం అతడు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేవాడైతే, రెండవ వచనాన్ని మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకోగలిగింది, వాడు ప్రభువుతో మంచి సహవాసాన్ని కలిగి ఉండగలుగుతాడు, దేవుని వాక్యంతో ప్రతినిత్యము ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండగలుగుతాడు, దివారాత్రము దేవుని వాక్యములో ఆనందించగలుగుతాడు అనే మాటను కూడా మనం చూడవచ్చు. దేవుని పిల్లలంగా దేవుని వాక్యాన్ని చదవడం మనకు అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా పరిగణించబడతా ఉంది. దేవుని వాక్యాన్ని ప్రతిదినము మనం ధ్యానించబద్దులమైన యెహోషువతో ప్రభు మాట్లాడుతూ చెప్తున్న మాటదే, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును అనునిత్యము కూడా దీన్ని చదువుచుండవలను అనే మాట జ్ఞాపకం చేస్తాడు. దీన్ని ధ్యానించాలి, దీన్ని వెంబడించాలనే మాట దేవుని లేఖనాల్లో మనం చూడగలుగుతాం. 3వ వచనాన్ని గమనించగలిగితే, అతడు ఫలించే పరిస్థితిలో ఉంటాడు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడైతే మనం ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే అనునిత్యము ప్రభుతో సహవాసాన్ని మనం కలిగి ఉండగలుగుతామో, మనం చేయు పనులన్నింటిలో దేవుడు మనల్ని సఫలీకృతం చేసి నడిపించగలుగుతాడు. దేవుడు మనల్ని ఫలవంతమైన జీవితాన్ని జీవించగలిగినట్లుగా కృప చూపిస్తాడు. దేవుడు మనల్ని ప్రతి విషయమందు కూడా ఫలింపు చేస్తాడు. యోసేపు ప్రతినిత్యము దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు గనక, ఒక ప్రత్యేకమైన పవిత్రమైన జీవితాన్ని అతడు జీవించగలిగాడు గనక, అతన్ని ఫలించడి కొమ్మగా దేవుడు ఆశీర్వదించిన పరిస్థితిని మనం చూడొచ్చు. కానీ మిగిలిన 3 వచనాల్లో దుష్టుని పరిస్థితి, ప్రవర్తన ఎలా ఉంటుందనంటే, అతడు గాలికి చెదరగొట్టి పొట్టులా ఉంటాడు అనే మాట అంటాడు. స్థిరమైన పరిస్థితి అతని జీవితంలో మనం చూడలేం. స్థిరమైన స్థితి కలిగిన వాడిగా అతన్ని మనం గమనించగలగలేం. ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత స్థితిగతులున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా ఒక స్థిరత్వం అనేది అతనిలో కనపడదు. గాలి వీచిన వెంటనే పొట్టులాగా ఎగిరిపోయే పరిస్థితి అతని జీవితంలో ఉంటుంది. హామానుని గమనించండి, ఒక మంచి స్థితిలో ఉన్నవాడే, ఆశీర్వాదకరమైన పరిస్థితిలో అధికారం కలిగిన వాడే, కానీ స్థిరత్వం అతని జీవితంలో లేదు, భక్తి లేదు, ప్రత్యేకమైన జీవితం లేదు. అధికారం కొరకు అతడు ప్రాకులాడి ఆఖరికి అతని జీవితం ఎగిరిపోయిన పొట్టులాగా అయిపోయిన పరిస్థితిని మనం చూడొచ్చు. అటు తర్వాత నీతిమంతుని సభలో పాపులు ఉండరు అనే మాట, వాడు పారిపోయే పరిస్థితిని కలిగి ఉంటాడు అని అంటాడు. ఒకవేళ దుష్టుని మార్గము గుండా, దుష్టుని ఆలోచన గుండా నడిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? 6వ వచనంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు, మొదటి వచనం దుష్టుని ఆలోచన చెప్పు నడవద్దు అని అంటాడు. ఎందుకు అని అంటే 6వ వచనంలో చెప్తాడు, దుష్టుని ఆలోచన చెప్పు నడిస్తే ఆ ఆలోచన మనల్ని నాశనానికి నడిపిస్తుంది.
గమనించగలిగితే మొదటి కీర్తన మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటయ్యానంటే, దుష్టుని మార్గం నాశనానికి నడిపిస్తుంది, కానీ నీతిమంతుని మార్గం మాత్రం ఫలభరితమైన జీవితానికి నడిపిస్తుంది. మొదటి కీర్తన అంతా మనకి నేర్పించే పాఠం ఒకటే. ఒకవేళ మనం ఈ లోకంలో ప్రత్యేకించబడిన పవిత్రమైన జీవితాన్ని కలిగిండి ప్రతినిత్యము ప్రభుతో మన సహవాసాన్ని కాపాడుకుంటూ ఉండగలిగినప్పుడు ఒక ఫలవంతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించగలుగుతాడు అనే మాట దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టి దీవెనకరమైన ధన్యకరమైన స్థితి దేవుడు మనకు అనుగ్రహించులాగిన ప్రత్యేకత కలిగిన వారమై, ప్రభుతో సహవాసం కలిగిన వారమై, నిత్యము దేవుని కొరకు ఫలించుచు ఆయన మహిమ కొరకు సాగిపోతున్న వారమై మన ముందుగాక. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక.